హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, స్కాట్లాండ్ దేశంలో క్లార్క్ అనే ఒక అంకుల్ ఉన్నాడు పిల్లలు. ఈ అంకుల్కి 9 చిల్డ్రన్. ఎంతమంది పిల్లలు? 9 మెంబర్స్ ఉన్నారు. అంతేకాదు, ఈ అంకుల్ ఆంటీ ఇద్దరు కలిసి అమెరికా దేశానికి వెకేషన్కి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నారు పిల్లలు. మంచిగా క్లార్క్ అంకుల్ వాళ్ళ ఆఫీస్లో అందరికీ చెప్పాడు, నేను మా ఫ్యామిలీతో అమెరికాకి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి రావాలని ప్లాన్ చేస్తున్నానని హ్యాపీగా చెప్పుకున్నాడు పిల్లలు. ఇంట్లో ఆంటీ కూడా వాళ్ళ నైబర్స్ అందరికీ చెప్తుంది, మేము మా ఫ్యామిలీ తోటి ట్రిప్కి వెళ్తున్నాం, మీరు కొంచెం మా ఇల్లు చూస్తూ ఉండండి అని నైబర్స్కి చెప్తా ఉంది ఈ ఆంటీ. ఈ 9 మెంబర్స్ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇంకా 2 days మాత్రమే ఉంది, ఇంకెంత, ఈరోజు రేపు అంతే, ఇంకెల్లుండి బయలుదేరిపోతాం అని చాలా ఎగ్జైటెడ్గా అందరు పిల్లలు వాళ్ళ ట్రిప్ కోసం అన్ని లగేజెస్ ప్యాక్ చేసుకుంటుంటే ఇంతలో క్లార్క్ అంకుల్ వాళ్ళ ఒక బాబు అలా బయటికి ఆడుకుందామని వెళ్తున్నాడు పిల్లలు. వెనుక నుంచి ఒక కుక్క ఆ బాబు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళ మీద కరిసేసింది పిల్లలు. అయ్యో, ఆ బాబు ఏడ్చుకుంటూ, డాడీ డాడీ నన్ను కుక్క కరిసింది డాడీ, నాకు చాలా నొప్పి వస్తుంది డాడీ అని ఏడుస్తున్నాడు పిల్లలు. అయ్యయ్యో, కుక్క కరిసిందా, పద పద హాస్పిటల్కి వెళ్దామని క్లార్క్ అంకుల్ ఆ బాబుని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నారో తెలుసా పిల్లలు? ఈ బాబు మనుషుల మధ్యలో తిరగకూడదు, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, ఐసోలేటెడ్గా ఒక గదిలోనే 2 weeks వరకు అబ్జర్వ్ చేయాలి అని చెప్పారు పిల్లలు. అయ్య బాబోయ్, మేము చాలా ఎగ్జైటెడ్గా ఫ్యామిలీ అందరం కలిసి పెద్ద ట్రిప్ ప్లాన్ చేస్తే వీడికి ఇదే టైంలో కుక్క కరవాలా, ఎంత బాధ అనిపిస్తుందో అంకుల్కి. ఒరే, నువ్వు ఇప్పుడే వెళ్ళాలేంట్రా బయటికి ఆడుకోవడానికి, 2 రోజుల్లో ప్రయాణం ఉందన్నప్పుడు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి, మనం కూడా బయటికి వెళ్ళకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలి కదరా, ఇన్ని ప్లాన్లు వేసుకున్నాం, ఇప్పుడు నిన్ను ఒక్కడిని వదిలిపెట్టి మేమెక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయగలంరా, నువ్వు కూడా ఉంటే అందరం కలిసి ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు అని అనుకున్నాం, అనవసరంగా నీ ఒక్కడి వల్ల ట్రిప్ అంతా క్యాన్సిల్ అయిపోతుందిరా అని చెప్పి అందరూ అప్సెట్ అయిపోయి సాడ్గా కూర్చున్నారు పిల్లలు. ఈ అంకుల్ అనుకున్నాడు, నేను ఈ ట్రిప్కి వెళ్ళకపోయినా కనీసం దూరం నుండి ఈ పెద్ద షిప్ ఎలా ప్రయాణం చేస్తుందో అట్లీస్ట్ అదైనా చూస్తానని అంకుల్ ఆ పెద్ద సీ పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద షిప్ కనిపించింది. వావ్, ఎంత బాగుంది, అనవసరంగా ఈ షిప్ని నేను మిస్ అయిపోతున్నా, వీడొకడు ఉన్నాడే, వీడికి బుద్ధి లేదు, ఇదే టైంలో కుక్కతో ఆడుకోవడం అవసరమా, వీడికి కేర్ఫుల్గా ఉండాలని తెలీదా, అనవసరంగా వాడి వల్ల మేము అందరం క్యాన్సిల్ అయిపోయాం, ఛీ ఎలాంటి పిల్లోడా వీడు అని తిట్టుకుంటూ ఎంత పెద్ద ట్రిప్ మేము మిస్ అయ్యాం అనుకుంటా ఉన్నాడు పిల్లలు. అందరు లగేజీలు ప్యాక్ చేసుకొని అందరి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి బాయ్ చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంటే అంకుల్ చూస్తుండగా ఆ పెద్ద షిప్ మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది పిల్లలు. అంకుల్ చాలా సాడ్గా ఫీల్ అవుతూ తల వంచుకొని బాధగా ఇంట్లోకి వచ్చి అలా కూర్చున్నాడు పిల్లలు. ఎంత సాడ్గా అనిపిస్తుంది కదా, కొన్నిసార్లు మనం కూడా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కానీ అనుకున్నది జరగకపోతే మన మొఖాలు ఎంత సాడ్గా మారిపోతాయో కదా. అంకుల్ కూడా అలాగే ఫీల్ అవుతూ ఇంటికి వచ్చాడు పిల్లలు. పిల్లలు కూడా ముఖం మార్చుకొని కూర్చున్నారు. ఆంటీ కూడా సాడ్గా ఉంది, అయ్యయ్యో నా వల్లే వీళ్ళ ట్రిప్ అంతా మిస్ అయిపోయారు, నేను ఎందుకు వెళ్ళానో ఏంటో అని అంకుల్ వాళ్ళ బాబు కూడా చాలా బాధపడుతున్నాడు పిల్లలు. నెక్స్ట్ రోజు మార్నింగ్ అంకుల్ అలా కూర్చొని ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. ఇంతలో సడన్గా ఒక న్యూస్ వస్తుంది, బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని. ఏంటబ్బా బ్రేకింగ్ న్యూస్ అని ఆ న్యూస్ని క్లిక్ చేసేసరికి ఇంతలో ఏం జరిగిందో తెలుసా పిల్లలు? పెద్ద షిప్, అంటే టైటానిక్ షిప్, ఈ పెద్ద షిప్ బయలుదేరింది. అయ్యో, వెరీ సాడ్ థింగ్ ఏంటంటే ఒక ఐస్ని ఇది ఢీకొని సడన్గా ఆ పెద్ద షిప్ నీళ్ళల్లో మునిగిపోయింది అని చెప్పారు పిల్లలు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆ నీళ్ళల్లో మునిగి చచ్చిపోయారని చెప్పారు పిల్లలు. అంకుల్కి ఏం అర్థం కాలే, నేను చదువుతున్న న్యూస్ కరెక్టేనా నిజమేనా, డేట్ కూడా ఒకసారి చెక్ చేసుకుందామంటే ఎస్
నిజమే, మన బయలుదేరిన షిప్పే ప్రయాణంలో మునిగిపోయి చాలామంది నీళ్ళలో చచ్చిపోయారని ఆ న్యూస్ చూసేసరికి అంకుల్కి చాలా ఏడుపు వచ్చేసింది. పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కొడుకుని గట్టిగా హత్తుకొని, నాన్న థ్యాంక్ యూ సో మచ్ రా అన్నాడు. అన్నకి ఏం అర్థం కావట్లే, ఏమైంది డాడీ, నిన్ననేమో అందరు కలిసి నన్ను తిట్టారు, ఈరోజేమో మీరు థ్యాంక్స్ చెప్తున్నారేంటి అని అంటే, అప్పుడు క్లార్క్ అంకుల్ వాళ్ళ వైఫ్ని పిలిచాడు, వాళ్ళ మిగిలిన పిల్లల్ని పిలిచాడు. చిల్డ్రన్ అందరూ ఒకసారి ఇలా రండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి డాడీ అని అందరూ చాలా ఎగ్జైటెడ్గా వచ్చి నిలబడితే అప్పుడు క్లార్క్ అంకుల్ అన్నాడు, నిన్న గనుక మనం ప్రయాణం అయ్యి ఎల్లుంటే ఈరోజు మన అందరం చచ్చిపోయే వాళ్ళం రా. ఏమైంది డాడీ అని అంటే, అరే ఆ పెద్ద టైటానిక్ షిప్ వాటర్లో మునిగిపోయి అందరూ చచ్చిపోయారంటరా అని చెప్పాడు. పిల్లలు అప్పుడు అందరు కలిసి వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ తమ్ముడు, అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య, నిన్న కుక్క కరవటం మనందరి ప్రాణాలు దక్కించినట్టు అయింది అన్నయ్య, లేకపోతే అందరం చచ్చిపోయే వాళ్ళం కదా అని అందరూ మోకరించి, థ్యాంక్ యూ లార్డ్, మమ్మల్ని కాపాడినందుకు దేవా నీకు వందనాలని దేవునికి థ్యాంక్స్ చెప్పారంట. నిజమే కదా పిల్లలు, కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోగా ఏదో భయంకరమైన బాధ మనల్ని వెంటాడుతుంది. నేను అన్నీ బాగానే చేశాను కదా, నాకే ఎందుకు ఇలా జరగాలి, నేను ఎందుకు ట్రిప్ మిస్ అవ్వాలి, అందరూ ట్రిప్లో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మాకే ఎందుకు ఇలా జరగాలి, మేము ఎందుకు ఆగిపోవాలని చాలాసార్లు వాళ్ళు కూడా డిస్కరేజ్ అయి ఉండొచ్చు కదా. బహుశా ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న చెల్లి తమ్ముడు నాకే ఎందుకు ఈ బాధ వచ్చిందని బాధపడుతున్నావా? కొన్నిసార్లు ఆ బాధలే మన జీవితానికి గ్రేట్ బ్లెస్సింగ్గా మారుతాయి. ఓకేనా? బైబిల్ గ్రంథంలో కూడా బబులోను దేశంలో దర్యావేషు అనే ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. పిల్లలు ఆ రాజ్యం అంతా మంచిగా రూల్ చేయడానికి తన కింద 120 మెంబర్స్ని అధికారులుగా ఆఫీసర్స్గా నియమించాడు. పిల్లలు ఈ 120 మెంబర్స్ని ఆ దేశంలో ఉన్న అన్ని పనులు జాగ్రత్తగా జరుగుతున్నాయా లేదా చూసుకోమని చెప్పాడు. ఈ 120 మెంబర్స్ మీద ఇంకొక ముగ్గురిని ప్రధానులుగా నియమించాడు. ఈ 3 మెంబర్స్లో నెక్స్ట్ గ్రేట్ లీడర్గా దానియేల్ని చేయాలని దర్యావేషు రాజు ప్లాన్ చేస్తున్నాడు. పిల్లలు ఈ విషయం మిగిలిన లీడర్స్ అందరికీ తెలిసింది. అరే దానియేలు ఎవర్రా, మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు, ఎట్లయినా వాడిని ఇరికిద్దాం రా అని ఆ 120 మెంబర్స్ అధికారులు మిగిలిన 2 ప్రధానులు అందరూ కలిసి ప్లాన్ చేసి దానియేలుని ఎట్లాగైనా ఇరికించాలని చూస్తున్నారు. కానీ దానియేలు జీవితం ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఎవ్వరికి ఒక్క విషయంలో కూడా దానియేలు దొరకట్లేదు. పిల్లలు అయ్యయ్యో వీడిని ఎక్కడైనా పట్టుకుందాం అనుకున్నాం రా, ఎక్కడ చూసినా కరెక్ట్గానే ఉంటున్నాడు, ఎట్లా పట్టుకోవాలి వీడిని? అరేరే ఒక పని చేద్దామా, ఎప్పుడు చూసినా ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తుంటాడు రా, ఈ దేవుడి విషయంలో వీడిని ఇరికిస్తే ఎట్లయినా సరే వీడిని పట్టేసుకోవచ్చు అని అందరు కలిసి కుట్ర పని రాజు దగ్గరికి వెళ్ళి ఒక కొత్త రూల్ రాజుతో పాస్ చేపించారు. పిల్లలు అదేంటంటే 30 రోజుల వరకు మన దేశంలో ఉన్న మనుషులందరూ ఏ దేవుడిని పూజించకూడదు, అలాగని ఏ మనిషి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకోవద్దు, అందరూ నీ దగ్గరికే రావాలి, నిన్ను మాత్రమే పూజించాలి అని ప్రతి ఒక్కరూ రాజు దగ్గరకు వచ్చి చెప్పారు. అంతేకాదు రాజా, ఎవరైనా ఈ మాట కనుక లోబడలేదనుకో వాళ్ళని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేద్దాం రాజా అని చెప్పారు. పిల్లలు రాజుకి ఈ విషయం ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారో తెలియకుండానే సరే సరే ఓకే మీరు అన్నట్లుగానే చేద్దామని సంతకం పెట్టేసి రూల్ పాస్ చేశాడు. పిల్లలు ఇక వీళ్ళకి ఫుల్ హ్యాపీ అయిపోయి గబగబా దానియేలుని ఇరికిద్దామని బయలుదేరి వెళ్తా ఉన్నారు. దానియేలు ఎప్పుడైతే ఈ విషయం ఆ గోడల మీద పోస్టర్స్ రూపంలో రాసి పెట్టారో అవన్నీ చూసి అయినా పర్వాలేదు యథావిధిగా ప్రతిరోజు ఎలా వెళ్తాడో అలాగే తన రూమ్లోకి వెళ్ళి కిటికీలు తెరిచి మోకరించి యెరూషలేము తట్టు తన చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. పిల్లలు ఎప్పుడైనా మన మమ్మీ డాడీలు కానీ మన వాళ్ళు ఎవరైనా కానీ నువ్వు అలా చేస్తే నిన్ను కొడతాను అన్నారనుకోండి, అప్పుడు అది చేయాలంటే ఏమనిపిస్తుంది మనకి? అమ్మ భయం వేస్తుంది కదా. అరే ఫోన్ ముట్టుకున్నావో బెల్ట్ తీసుకొని కొడతానంటే అమ్మ బాబాయ్ ఫోన్ చూశానంటే మా మమ్మీ నన్ను కొడుతుందని కొంతమంది భయపడుతుంటారు, దాక్కొని చేస్తుంటారు కదా. మరి అలాగే ఇంత పెద్ద రూల్ పాస్ అయింది కదా, ఇప్పుడు కనుక నేను ప్రార్థన చేస్తే నన్ను సింహాల బోన్లో వేస్తారని కిటికీలు వేసేసుకొని
తలుపులు వేసేసుకొని మరి ఎవ్వరికి తెలియకుండా దాక్కొని దానియేలన్న ప్రేయర్ చేయలే పిల్లలు. ఎప్పుడు ఎలా చేస్తాడో అలాగే చేస్తున్నాడు. ఇంకా వీళ్ళు అనుకున్నారు దొరికిపోయాడు రా, వీడిని ఎట్లాగైనా ఇరికిచ్చాలని. వీళ్ళు గబగబా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మీ మాటని ఒకడు లెక్క చేయలేదు, మీరు చెప్పారు కదా 30 రోజుల వరకు ఎవ్వరు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేయొద్దని. ఇదిగో మా అందరికంటే పైన ఒకరిని పెట్టారు కదా దానియేలు అనేటోడిని, ఆ దానియేలు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు రాజా అని అంటే రాజు అనుకున్నాడు, అయ్యో దానియేలు లేకపోతే నా దేశంలో చాలా ఇబ్బంది అవుతుంది. దానియేలుకున్నంత తెలివితేటలు మా దేశంలోనే ఎవరికి లేవు. ఇప్పుడు దానియేలు సింహాల బోన్లో వేస్తే ఎట్లా అని రాజు ఆలోచిస్తూ ఎట్లయినా చేసి దానియేలును కాపాడుకుందాం అని రాజు ప్లాన్ చేస్తుంటే వీళ్ళందరూ కలిసి అంటారు, రాజా మీరు రూల్ పాస్ చేశారు, మీకు గుర్తుందా? ఎవరైనా వాళ్ళ దేవుళ్ళకి ప్రేయర్ చేసుకుంటే సింహాల బోన్లో వేస్తామని చెప్పారు. రాజు ఒక్కసారి మాటిచ్చాక తప్పకూడదు, మీకు గుర్తుందా అని అనేసరికి అవును సరే తీసుకెళ్ళి దానియేలుని సింహాల బోన్లోకి వేసేయండి అని చెప్తాడు పిల్లలు. దానియేలును సింహాల బోన్లో వేస్తున్నారని రాజుకు తెలిసి చాలా బాధేస్తుంటది పిల్లలు. వాళ్ళేమో దానియేలుని రూమ్లో నుంచి తీసుకొని వెళ్ళి సింహాల బోన్లోకి వేసేసి వాళ్ళు అనుకుంటారు, అమ్మోయ్ ఈ రాజుకి ఎట్లయినా సరే దానియేలును కాపాడాలని బాగా ఆశ ఉంది, మనందరం పడుకున్నాక ఎట్లయినా దానియేలును కాపాడేస్తాడు కాబట్టి దానియేలు బయటికి రాకుండా పెద్ద రాయి అడ్డం పెట్టేసి రాజముద్ర మన సంతకాలు ఇక్కడికి ఎవ్వరు రాకుండా సీల్ చేసేయాలని అందరూ కలిసి ప్లాన్ చేసుకొని రాయితో క్లోజ్ చేసేసి దాన్ని సీల్ చేశారు పిల్లలు. ఆ రాత్రంతా రాజుకి నిద్ర పట్టలేదు, అన్నం తినలేదు, ఫాస్టింగ్ ఉన్నాడు రాజు. ఆ రాత్రంతా మనసంతా టెన్షన్. ఎందుకంటే దానియేలు బ్రతుకుతాడో లేదో. వెళ్ళేటప్పుడు దానియేలుతో అంటాడు, దానియేలు నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు దానియేలు అని చెప్పి పంపించాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక రాత్రంతా బాధపడుతున్నాడు. సింహాలు దానియేలుని తినేస్తే ఇక నా రాజ్యంలో ఇంత మంచి సపోర్టు ఇంత జ్ఞానం ఎవ్వరికి లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని బాధపడుతున్నాడు పిల్లలు. పొద్దున్న అవుతుందో లేదో వెంటనే లేచి గబా ఆ సింహాల బోను దగ్గరికి వెళ్ళి అందులో నుంచి పిలుస్తున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగాడు పిల్లలు. అప్పుడు దానియేలు అంటాడు, రాజు చిరంజీవి అగును గాక, నా దేవుడు సింహాల బోన్లో నుంచి నన్ను రక్షించాడు అని చెప్పాడు పిల్లలు. వావ్ ఎంత గ్రేట్ కదా. యాక్చువల్గా సింహాల బోన్లో ఎవరినైనా వేస్తే దొరికిన వాళ్ళని దొరికినట్లుగా పట్టుకొని తినేస్తాయి కదా, నిన్ను తినలేదా అని అంటే అప్పుడు దానియేలు అంటాడు, నా దేవుడు సింహాలు నాకు ఏమి చేయకుండా నన్ను కాపాడాడు, వాటి నోర్లు మూపిచ్చేశాడు అని చెప్పాడు పిల్లలు. నిజమే, దానియేలు తన గదిలో ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు దానియేలుని పట్టుకొని తీసుకొచ్చి సింహాల బోన్లో వేశారు కదా. సింహాల బోనులో అలాగే మోకరించి, ప్రభువా నువ్వే నన్ను కాపాడాలని ప్రేయర్ చేసుకుంటుంటే ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా పిల్లలు, ఆ పెద్ద ఫేసులతో ఉన్న ఆ లయన్స్ అన్నీ ఇంత పెద్ద జువులు వేసుకొని అవి కూడా మెల్లగా మోకరించి సైలెంట్ కళ్ళు మూసుకున్నాయి పిల్లలు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క సింహం కూడా దానియేలు ఏమి చేయలేదు పిల్లలు. మన దేవుడు ఎంత గొప్పవాడో కదా, తన దూతను పంపించి దానియేలును సింహాల నుండి తప్పించాడు పిల్లలు. ఈ విషయం దానియేలు రాజుకు చెప్పేసరికి, వావ్ వండర్ఫుల్, దానియేలు బయటికి రా దానియేలు అని సింహాల బోన్లో నుంచి దానియేలును బయటికి తీసుకొచ్చాడు. అంతేకాదు, ఎవరైతే ఈ దానియేలును ఇరికిచ్చి సింహాల బోన్లోకి పంపించారో వాళ్ళని, వాళ్ళ వైఫ్స్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ కలిసి ఆ సింహాల బోన్లో పడేశారు. ఆశ్చర్యం ఏంటంటే నిన్న రాత్రి ఏమి తినని సింహాలు కనీసం ఫ్లోర్ మీద వాళ్ళు కాలు పెట్టకముందే గాల్లోనే వాళ్ళని పట్టుకొని వాళ్ళ బోన్స్తో సహా పొడి చేసేసి అలా తినేసాయి పిల్లలు. అంటే అంత ఆకలితో ఉన్నాయి పిల్లలు ఆ లయన్స్. నిజంగా దేవుని కాపుదల దేవుని పిల్లలకు ఎంత గొప్పగా ఉంటుందో కదా పిల్లలు. ఎస్, బైబిల్లో దానియేలును దేవుడు చాలా అద్భుతంగా కాపాడాడు. అంతేకాదు పిల్లలు,
దానియేలును బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దర్యావేషు రాజు ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక విషయాన్ని తెలియజేశాడు. అదేంటంటే దానియేలు దేవుడు చాలా గొప్పవాడు అని అందరికీ చెప్పాడు. పిల్లలు, నిజమే కదా, దానియేలు దేవుడే మన దేవుడు కూడా. దానియేలుని కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడతాడు కదా. నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను బాగా ఉన్నాను కదా, నేనేం తప్పు చేయట్లే కదా అని దానియేలు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. కానీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటూ తన సమస్యల్లో నిరుత్సాహపడకుండా, డిస్కరేజ్ అవ్వకుండా దేవుని సహాయంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు. దానివల్ల సింహాల బోనైతే తప్పలేదు, కానీ సింహాల నోర్లను కూడా మన దేవుడు మూపించగలడు అని అందులోకి వెళ్ళిన తర్వాతే అందరికీ అర్థమైంది. మన దేవుని యొక్క గొప్పతనం, దానియేలును దేవుడు కాపాడిన విధానం అందరికీ తెలిసి అందరూ ఆశ్చర్యపోయి ఇంత గొప్ప దేవుడా అని దేవుణ్ణి మహిమపరచడానికి ఈ సమస్య కారణమైంది. అంటే ఈరోజు మనం ఒక విషయం నేర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మన లైఫ్లో కొన్ని సిట్యువేషన్స్ని అనుమతిస్తాడు. దాన్ని బట్టి ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు పిల్లలు. ఇందాక మనం చూసాం కదా, క్లార్క్ అంకుల్ వాళ్ళ కొడుకుని కుక్క కరిచినందుకు అందరూ బాధపడ్డారు. అయ్యో, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ మా లైఫ్లో ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందో అని అందరూ సాడ్గా ముఖం మార్చుకొని బాధపడుతూ కూర్చున్నారు పిల్లలు. కానీ ఏం జరిగింది? ఆ సమస్య రావటం వల్ల వారి ప్రాణాలన్నీ దక్కించుకోగలిగారు. అలాగే దానియేలు జీవితంలో కూడా ఒక పెద్ద సమస్య వచ్చింది. కానీ దానియేలు ఎక్కడ డిస్కరేజ్ అవ్వకుండా ప్రార్థన చేయడం వల్ల ఈరోజు నేను సింహాల బోన్లోకి వెళ్ళాల్సి వచ్చిందని బాధపడకుండా, ప్రభువా నువ్వే నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేయాలని దేవుని మీద ఆధారపడుతున్నందుకు దానియేలును దేవుడు చాలా అద్భుతంగా రక్షించాడు. చెల్లి, తమ్ముడు, మన జీవితంలో వచ్చిన కష్టాలు ఖచ్చితంగా ఒకరోజు అవి మనకు ఆశీర్వాదకరంగా మారుతాయి. కాబట్టి కష్టం వచ్చిందని బాధపడదే, ఏడవకుండా ధైర్యంగా ప్రేయర్ చేసుకుంటూ దేవుని హెల్ప్ అడిగితే తప్పకుండా దేవుడు గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. ఓకేనా? ఈరోజు నుంచి ధైర్యంగా విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడుతూ జీవిస్తారు కదూ. ఓకే పిల్లలు, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. క్లార్క్ అంకుల్ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది నుండి కాపాడారు. ఆ సమస్య రావటం వల్ల భయంకరమైన అపాయం నుండి వారిని మీరు తప్పించారు. అలాగే దానియేలు జీవితంలో కూడా సింహాల బోనును తప్పించలేదు, కానీ సింహాల నుండి నీ బిడ్డలను మీరు తప్పించగలరు అని నీ నామాన్ని గొప్ప చేసుకున్నందుకు వందనాలు. సమస్య వచ్చిందని కృంగిపోకుండా ఆ సమస్యలే మాకు గ్రేట్ బ్లెస్సింగ్స్గా మారుతాయని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈరోజు కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి, తమ్ముడు తమ లైఫ్లో వస్తున్న కష్టాలను బట్టి డిసప్పాయింట్ అవ్వకుండా, డిస్కరేజ్ అవ్వకుండా ఆ సమస్యలే ఒకరోజు గ్రేట్ బ్లెస్సింగ్గా ఉంటాయని నమ్మి నీ అందు విశ్వాసం ఉంచే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? రోమా 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మరోసారి నేర్చుకుందామా? రోమన్స్ 8:28. రోమా 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమా 8:28. రోమన్ 8:28. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. క్లార్క్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో హాలిడేస్కి ఎక్కడికి వెళ్దామని అనుకున్నారు. క్లార్క్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ట్రిప్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? దర్యావేషు రాజు నియమించిన 3 ప్రధానుల్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? దానియేలు రోజుకు ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? దేనిని వాడుకొని దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా నేర్చుకున్నాం.